పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ప్రాక్టీస్ చేయరు ఈవెన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు కల్కిమూర్తి వచ్చి మీకు ప్రత్యక్షం అయినా కూడా ఇట్ ఈస్ కన్వీనియంట్ టు నేనేమో గ్రాఫిక్స్ అనుకుంటా, ఏదో కొత్తగా ఏదో గ్యాడ్జెట్ వచ్చి నా మీద మీరు ఏదో ట్రిక్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే అలా నమ్మటం నాకు కన్వీనియంట్. నమ్మితే ఏమైపోతుంది? నమ్మితే ఇందాక చెప్పాను కదా, ఐ హావ్ టు చేంజ్ మై లైఫ్. అయిపోతుంది. బట్ అదర్వైజ్ ఒక పెద్ద ఒక కన్వీనియన్స్ రావచ్చు, వరాలు ఇవ్వచ్చు మీకు దేవుడు అని ఎప్పుడు అనిపించలేదా? నో. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం ఒక్కసారి జరిగితే ఇట్ ఈస్ పాసిబుల్. లేకపోతే రిపీటెడ్గా ఒక 1 monthలో 15 సార్లు జరిగింది అనుకోండి, ఇట్స్ హైలీ పాసిబుల్. రైట్. రేర్ అక్కరెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ ట్రస్ట్. అసలు అబ్సల్యూట్ ట్రస్ట్ ఎవరికైనా దేని మీదైనా ఉంటుందా? చాలా మంది స్వామీజీలు బాబాజీలని చూసి దే ఆర్ సో డివోటెడ్. అంటే ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా నాన్నమ్మ ఉండేవారు. మా నాన్నమ్మ ఆవిడకి రామకోటి రాసి అలవాటు ఉండేది. రామ పొద్దున్న లేచినప్పటి నుంచి అది రాస్తూ ఉంటారు. ఈ రాస్తున్న టైంలో ఏం చేస్తారు, నన్ను ఏదో తిరుగుతూ ఉంటారు, ఎవరు మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. ఈవిడ ఆలోచనలన్నీ నెగిటివ్ అందరి మీద, రాసేదేమో రామకోటి. ఆ ఏజ్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. రైట్. ఒరిజినల్గా రామకోటి రాయటానికి అన్నీ మానేసి ఒకటి రామనామ జపంలో ఉండిపోవాలి, దానికి ప్రూఫ్గా ఇన్ని బుక్స్లో నేను రామ అని రాశా, అది 100 పుస్తకాలు అయిపోయిన తర్వాత 1,000 సార్లు రాశా, ఇల్లు భద్రాచలం టెంపుల్లో పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకుని రావటం అనేది. బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ టు గెట్ మామూలు ఆలోచన అనేది బయటికి తోరి ఒక శాంతంగా ఉండాలి. కానీ మా నాన్నమ్మ అది తప్ప అని చేశారు. సో అప్పుడు చెయ్యేమో రామకోటి రాసేది, మైండ్ ఏమో మనకన్నా బ్యాడ్. సో ఇప్పుడేంటి, బట్ అట్ ది సేమ్ టైం సో మీకున్న ఇన్స్టింక్ట్ వేరే చేస్తుంది, మీకున్న నమ్మకం చెప్పడానికి చెప్తారు, నేను రామభక్తురాలని, నేను రామజపాన్ని నమ్ముతానని చెప్తారు. బట్ ద ప్రాక్టీస్లో అది ఉండదు, అప్లికేషన్లో. బట్ సమ్ పీపుల్ ఎస్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను పోతే 72 వర్జిన్లు నాకు దొరుకుతారు అని జిహాద్లో వెళ్ళి టెర్రరిజం చేసే వాళ్ళు కూడా మూఢనమ్మకం అవుతుంది. అవును, మూఢనమ్మకం ఎందుకు అంటున్నాను, వాళ్ళు రేరు అని అనుకుంటున్నాను. ఏది ఆ 72 మంది. కానీ ఇప్పుడు 70 మంది నిజంగా ఉంటే అప్పుడు మంది మూఢనమ్మకం అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, నేను చచ్చిపోయి అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ 70 మంది కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఐ రియలైజ్ దట్ నేను మూఢనమ్మకం వస్తున్నాను. అప్పుడు సైన్స్ ఆడదవుతుంది. అమేజింగ్. ఈ నమ్మకం అన్నది ఇంటెన్షన్లో ఉంటుందా, యాక్షన్లో ఉంటుందా వర్మగారు? I think intention, I'm not very sure is a word. ఇప్పుడు అదే ఇంటెంట్. ఇప్పుడు యాక్షన్ వేరు, బిలీఫ్ వేరు. ఇప్పుడు 10 కోళ్ళని బలిస్తే ఆనందయ్య డెఫినెట్గా మందు కరెక్టు అని నమ్మటానికి కంట్లో పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. కంట్లో పెట్టుకునేది యాక్షన్. ఇప్పుడు ఇంకోటి, మీరు దేవుడు పూజ చేస్తారు ఇంట్లో, సపోజ్ దేవుడు పూజ చేస్తారు, గుడికి వెళ్తారు. మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంతవరకు లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక ఫైనాన్షియల్ కావచ్చు, ఏదో విధంగా కావచ్చు, ఏంటి ఏమైంది అంటే, ఇప్పుడు సాల్వ్ అయిపోయిందండి, నేను ఫలానా రావు గారిని అడిగాను, ఆయన ఇస్తా అన్నారు అని చెప్తారు. కానీ ఆ దేవుడు దండం పెట్టండి అయిపోతుందని ఇవ్వడంలా ఇంతవరకు. అంటే దేవుడు ఏమి చేయడం తెలుసు అందరికీ, అది చేస్తాడో చేయడం పక్కన పెట్టి ఎవడు నమ్మడు. గుడికి వెళ్ళినంత మాత్రాన అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతావని ఎవడు నమ్మడు. కానీ అడుగుతాడు, దేవుడు నన్ను అని చెప్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అని అందరికీ ఉంటాయి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ప్రతి ఒక్కడో వాడొక్కడే స్పెషల్ అనుకుంటాడు. దేవుడిని పూజించేవాడు, దేవుడిని నమ్మేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగోటిస్తాడు. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో వాడిని స్పెషల్గా చూడమని ఎక్స్పెక్ట్ చేయడం, అది ఈగోకు సంబంధించిన విషయం. అది యారగెన్స్లోంచి వస్తుంది. అప్పుడు ఆడు ఏమంటాడు, దేవుడు మిగతా పక్కన నన్ను మట్టు కాపాడు అంటాడు. మిగతా వాళ్ళు ఎక్కడికి పోతే నాకేంటి, నన్ను మట్టుకు చూసుకో, నీ కొబ్బరిగా కొడతా, అక్కడి నుంచి డబ్బులు కూడా వేస్తా అని చెప్తాడు. అది బాగుంది, చాలా ఎన్లైటనింగ్గా ఉంది. అండ్ చాలామంది చూసి హర్షిస్తారు. మీరు ఒట్లని నమ్ముతారా? చాలాసార్లు మీద ఒట్లని అంటుంటారు. ఫుడ్ ఆబ్వియస్లీ ఇట్స్ జోక్. అండ్ ఇప్పుడు ఒట్టు అనేది
అంటే యువర్ దట్ ఇస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యాక్చువల్లీ. ఒట్టు అంటే ఏంటి? ఇట్స్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఒట్టు అదే ఒట్టు ఒట్టు అదే 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 నాకు ఎంత ఇష్టం వాళ్ళ మీద వేస్తున్నా అంటే అన్నప్పుడు మీరు చెప్పిన దానికి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇట్స్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అది దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అంతేగాని ఇప్పుడు దేవుడి మీద ఒట్టేసి ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు? డిఫరెంట్గా దేవుడు ఏం చేయడం తెలుసు వాళ్ళకి. అది నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒట్టేసినంత మాత్రాన దేవుడు ఏమైనా చేస్తాడని ఎవడు నమ్మడు. ఇప్పుడు చాలా మంది దూతలు భగవత్ స్వరూపులు నీళ్ళ మీద నడిచారు ఇలాంటివన్నీ చెప్తుంటాం. అలాగే మనకి సభలు జరుగుతుంటాయి. ఈ సభలు జరిగినప్పుడు వచ్చి మొత్తం అంతా పూనకం లాగా కిందకి తీసేసి మొత్తం దెయ్యం 5 నిమిషాల్లో కాళ్ళు లేని వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఆప్షన్ యాక్టింగ్, ఆప్షన్ బి మూఢనమ్మకమా, ఆప్షన్ సి సైకోసోమాటిక్. అదే నా పాయింట్. ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బిలీవ్. అదే ఇందాక చెప్పాను, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఫాదర్ పోయినప్పుడు నేను ఒక 3-4 months తర్వాత నేను ఫ్లైట్లో వస్తూ ఉంటే మా బాంబే నుంచి చెన్నై వెళ్తున్నాను. నాకు ఫ్లైట్లో ఈ మన శ్యామక్ దావర్ కొరియోగ్రాఫర్ కనిపించాడు. నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు. తనతో ఒక్కసారి అంతా వచ్చి ఇంటూ కలిసినమాట. సరే నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. హాయ్ శ్యామక్ అని ఆడేది కొంతసేపు మాట్లాడి నేను ఐల్ సీట్లో ఉన్నాడు, విండో సీట్లో ఉన్నాడు. ఇలా పక్కకు చూసి మీ ఫాదర్ పోయారా అన్నాడు. అంటే అవుట్ ఆఫ్ ది బ్లూ, అసలు ఆ కాంటెస్ట్లో మాట్లాడలేదు. అంటే అవును అన్న, ఇక్కడ ఉన్నారు అన్నాడు. యా అంటే నేనమ్మ ఇది అని ఇలా చూస్తున్నాడు నా పక్కకి. ఈ సేస్ ఈజ్ కన్సర్న్ అబౌట్ యూ అని ఏదో అంటే తను ఏదో మాట్లాడుతున్నట్టు ఇలా వింటున్నాడు, నాకు చెప్తున్నాడు. అవును. నేనమ్మ ఆడికి ఇలాంటివి ఉంటాయని నేను శ్యామకి ఇలాంటివన్నీ నేను నమ్మనాను. మళ్ళీ ఇలా చూసి మీ ఫాదర్ కూడా నమ్మేవారు కాదంట కదా, ఆయన కూడా నాస్తికుడు అంట కదా, కానీ నిజమని నీకు చెప్పమంటున్నారు అన్నాడు మళ్ళీ. అది యాక్చువల్ ట్రూ. అది ఏది మా ఫాదర్ నాస్తికుడు కరెక్టే, మా ఫాదర్ పోయిన మాట కరెక్టే. నాకు ఒక భయం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక యాంగరు, ఒక హెల్ప్లెస్నెస్, రకరకాల ఎమోషన్స్ కలిసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చున్నా ఎదరా. నేను ఆలోచించడం మొదలు ఏం ఆలోచిస్తున్నా, అసలు వీడికి మా ఫాదర్ గురించి ఎలా తెలుసు. అది అప్పుడు నేను కొంచెం ఫేమస్ పర్సన్, ఈ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి వీడు ఎక్కడన్నా ఇను ఉంటాడా, అందుకని నేను అంటున్నాడా అనేది ఒక పాయింట్. దో ఇట్స్ నాట్ ప్రాబ్లం, రైట్. రెండోది ఏంటి, మా ఫాదర్ ఉన్నారు లేరు, నాస్తికుడు కాదు, 50-50% ఛాన్స్. అది 50-50% ఛాన్స్ ఎవడైనా రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్న దాంతో నేను ఫైనల్గా ఈ రెండు నమ్మా. ఈడేదో ఛాన్స్ తీసుకున్నాడు, లేకపోతే ఎవడో వీడికి చెప్పాడు, అది నేను సెటిల్ అయిపోయి, ఎందుకంటే నాకు కన్వీనియంట్ అది. కానీ ఒకవేళ వాడు నాకు మా ఫాదర్కి మాత్రమే తెలిసిన 1-2 విషయాలు అప్పుడు చెప్పాడు అనుకోండి, నేను నెక్స్ట్ తిరుపతి కదా, నేను తిరుపతి బండి అప్పుడేంటి. కానీ అక్కడ కూడా నాకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చింది, ఇందాక నేను నా కజిన్ కొడుకు గురించి చెప్పినట్టు, ఆ ఫ్లైట్ దిగిన తర్వాత ఏదో ఫ్లైట్లో నిద్రపోతా కాలుగానే ఉంటుంది అంట. ఎందుకంటే నేను నమ్మటానికి నేను ఏదో ఒక రీజన్ పట్టుకుంటాను. అప్పుడప్పుడు జరిగితే కంటిన్యూస్గా జరిగినప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మీరు ఎందుకు అడగలేదు ఇంకా, ఇది నాకు మా నాన్నకి తెలిసిన విషయాలు చెప్పని, అంటే ఆ క్యూరియాసిటీ అప్పుడు రాలేదా? ఆ టైంలో ఐ వాజ్ సో వెరీ డిస్టర్బ్డ్ యాక్చువల్లీ. అప్పుడేంటి, మీ నమ్మకం అనేది ఎప్పుడు గోడ మీద ఉంది. అవును. ఎక్కడి నుంచి పుష్ వస్తుందో తెలీదు. ఇది కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే అటు పడతారు, అటు కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే ఇటు పడతారు. కాబట్టి పడకూడదని మీరు నేను రైలింగ్ పట్టుకుని నేను ఫైట్ చేస్తున్నా. ఇది ఉన్నప్పుడు అంటే నా కన్వీనియంట్ కానీ బిలీఫ్ ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చిన లాజిక్ ఇటేపు చూస్తా, లేకపోతే ఇటేపు చూస్తా. మన క్లాసిఫికేషన్లో మీరు చెప్పిన క్లాసిఫికేషన్లో ఇది నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు, సూపర్ న్యాచురల్. అవునా? సూపర్ న్యాచురల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ న్యాచురల్లీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఇదంతే కదా. అదే సేమ్. బికాస్ మూఢనమ్మకం అయితే సపోజ్ హీ సెడ్ దట్ మీరు ఫలానా కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ ఏదో కొండ ఉంది, ఆ కొండ చుట్టూ 36 ప్రదక్షిణాలు 36 మైళ్ళు నడవాలి అని మీరు చేస్తుంటే అది మూఢనమ్మకం అయ్యేది. అప్పటి నుంచి మీరు కోయంబత్తూరు, తిరుపతి అయిపోయి ఉంటే అది మూఢనమ్మకం కదా.
సో ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఊరికనే అంటానికి మీకేమి పోదు, నమ్మినంత మాత్రాన మీకేం నష్టం రాదు, ఎవరికి నష్టం రాదు అనుకున్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కరెక్ట్. నమ్మినప్పుడు మీకు కానీ వేరే వాళ్ళు కానీ విపరీతమైన నష్టం వచ్చినప్పుడు దట్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద సో కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ మూఢనమ్మకం. అండ్ ఇక్కడ ప్రాణాలు పోవడం. ఇంకోటి ఇప్పుడు మీరు పోయిన తర్వాత మీ కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అని తెలియదు ఏమో. కరెక్ట్. ఇప్పుడు అందుకని నేను ఏమన్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ ఇప్పుడు జయసుద్ గారు అన్నారు, అప్పుడు క్రిస్టియానిటీ, షీఈ్ ఇన్ టు క్రిస్టియానిటీ. మోహన్ బాబు గారు యేసు గారు సారీ షిర్దీ సాయిబాబా, లేకపోతే బాలాజీ. అవి మోహన్ బాబు గారితో అన్నా, సరే మీరు గంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు, ఇదంటారు అదంటారు, మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లం అంటే మీ పరిస్థితి ఏంటన్నా, ఏం క్లోజప్ ఉంటుంది, అప్పుడు వచ్చి మీరు క్లోజప్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే తెలియదు ఎవరికి కూడా, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. హిందూయిజము, క్రిస్టియానిటీ, ఇది బుద్ధిజం అన్నీ చేసాం. లంబాడి వాళ్ళకి ఎవరి దేవుడో నాకు తెలీదు. వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళు నాని చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా, ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు. అది తెలియదు. అది తెలియదు కదా. ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి నమ్మకం. మనం అందరం ఇంద్రుడు ఉంటారని మనం అనుకుంటాం, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకుంటున్నారు, జన్నత్ అని వాళ్ళు అనుకుంటున్నారు. పైకి వెళ్ళినోడు మళ్ళీ కిందకి రారు, మనకి చెప్పడం అక్కడ ఒకటే ఉంది చూసుకోండి అని చెప్పడానికి ఎవడు రాడు మళ్ళీ నాకు లేదు. సో బేసిక్గా అది పాయింట్. అందుకని నేను అందరితో బాగుంటా, అందరితో. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అన్ని పార్టీల్లోనే ఒక చెయ్యేసి అంటే కృష్ణుడికి గోపాలుడికి నేను ఒకవేళ పోయే ముందు నాకు 5 minutes ముందు తెలిస్తే నేను అందరి దేవుడిని పూజ చేస్తాను, అందరి దేవుడిని పూజిస్తాను. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి చేసి రిజర్వ్ చేసుకుంటారు పైన సీట్ ఒకవేళ. ఎందుకంటే అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బతుకున్నంత కాలం దేవుడిని నమ్మకుండా నేను పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి అనుకోండి హ్యాంగ్ అని, అప్పుడు నా మమ్మీ గారి పరిస్థితే కదా అది కూడా. అర్రే మళ్ళీ వెనక్కి పరిగెత్తి మళ్ళీ ఇంకొకసారి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఇవ్వండి, నన్ను తిరుపతిలో పుట్టించడానికి కోరుకోవాలి. అప్పుడు ప్రహ్లాదుడి గురించి ఆ నమ్మకం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఫాదర్ డ్రాన్ చేశాడు. మీరు ఎలాగో ఫాదర్ పుట్టించి పెంచి అన్నీ చేస్తే ఈయన ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్? ప్రహ్లాదుడు దైవ స్వరూపుడు, స్వరూపుడు. ఇప్పుడు నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను. ఫాదర్ సన్ మీరు తీసేస్తే ఈజ్ వన్ మోర్ భక్తుడు, ఏంటి పెద్ద విషయం దాంట్లో? అంతే. ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు. తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా? చదివారా? ఇప్పుడు ఏం సినిమా చూసారా? నాట్ రియల్. ఏనుగుతో తొక్కిచ్చారు, అవి తెలుసు. నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు. విష్ణుమూర్తి కరెక్ట్గా టైం. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ఇవన్నీ ప్రమోస్. అంతేగాని అంతకంటే ఏం లేదంట. ఏముంటుంది అంతకన్నా? అందుకని చెప్తున్నా, ఇన్ని కథలు చెప్పారు కాబట్టి హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత కథలు ఉట్టి మన రిలీజన్లో ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్, ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు. అది అంటే ద లార్జ్నెస్ మొత్తం అంతా కూడా లార్జ్నెస్ స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేస్తున్నాం దాన్ని. అప్పుడు ఏంటి వినాయకుడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడేమో మదర్ చుట్టూ పరిగెట్టి, అంతకన్నా మ్యానిపులేషన్ ఉంటుందా ఎప్పుడైనా? అది ఇప్పుడు ఆబ్వియస్లీ తను పట్టేసి ఉన్నాడు కాబట్టి తను పరిగెత్తలేడు. సో ప్రహ్లాదుడు పర్ఫెక్ట్గా ఉంటే నిజంగా పరిగెట్టి వస్తే మ్యానిపులేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది? మదర్కి అంతకన్నా వ్యత్యాసం ఎలా చూపెడతారని చెప్పండి. ఇద్దరు పిల్లలే కదా. మరి ప్రహ్లాదుడు ఎందుకు వినాయకుడు అంత ఫేమస్ దేవుడు అవడు? అది. సో కాబట్టి ఆ కథలు వింటే మీకు ఇలా అనిపిస్తుంది,
ఇన్ని అనిపించడం కాదు, ఐ ఫీల్ అలాంటి కథలు 100,000 చేసేసి దే డిఫ్యూజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజన్, ఆఫ్ ద గాడ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ రిలీజన్.